ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ అనుగారు. హాయ్ కీర్తి. అనుగారు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జీవితం మొత్తం మనం అంతా కూడా, మీరు నేను ఫర్ దాట్ మ్యాటర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ కూడా డబ్బు వెనకాలే పరిగెత్తుతూ, డబ్బే ధ్యేయంగా లక్ష్యంగా, బికాస్ అది రీజన్ దేనికైనా కావచ్చు, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని, మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని పరిగెత్తు 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 ఎట్ ది ఎండ్ ఆ జమ చేసుకున్న డబ్బునంతా రోగం రూపంలో హాస్పిటల్కే పెడుతున్నాం బికాస్ ఆఫ్ స్ట్రెస్ చాలా ప్రధానం అయిపోయింది కదా రోజువారీ జీవితంలో. అది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లాగా ఎప్పుడు వైఫై లాగా మన చుట్టూ ఉండే ఉంటుంది. సో మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటే లైఫ్ నీట్గా సాగిపోతుందంటారు? మనీ మేనేజ్మెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనుషులు మన పక్కన ఉంటారో లేరో తెలియదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా కఠినంగానే ఉండొచ్చు, ఇంకా ఘోరంగా ఉండొచ్చు మనుషుల జీవితం. సో బట్ మనం బతకాలి అంటే నవ్యడేస్ మనీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రూపాయి దగ్గర లేకపోతే మనల్ని భూమికి కూడా భారమే. మరి తల్లిదండ్రులకు పూర్తిగా భారం అయిపోతాం, భూమికి ఇంకా అంతకన్నా భారం అని చెప్పి మన కోరిక చెప్పలేదు పెద్దల సామెత. రూపాయికి లేనోడు భూమికి కూడా భారమేనని. సో ఎందుకు అని అంటే మనీ మేనేజ్మెంట్, సేవింగ్స్ అనేవి చాలా చాలా అవసరం కీర్తి. ఈ రోజుల్లో మనం ఒక 10 రూపాయలు సంపాదించామనుకో, సో అందులో మనం మినిమం 25 or 30% అన్న సేవ్ చేసుకోగలగాలి. అలా చేసుకోకుండా మన ఏవైతే మన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పెంచుకుంటూ వాటితో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ద డేకి మనకు మంచినీళ్ళు తాగడానికి కూడా డబ్బు ఉండదు. మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోతాము. ఇదొకటి. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ తోటి సంపాదించే మనీ ఇదొకటి ఉంటుంది. మళ్ళీ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, సో దానివల్ల మనీ సంపాదించడం, మళ్ళీ ఆ వచ్చిన మనీతో సర్టైన్ ఒక 50-45 ఇయర్స్ తర్వాత ఏదో ఒక మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేయడం, తర్వాత వాటికి పెట్టేయడం, ఇవన్నీ మళ్ళీ తర్వాత ఏదన్నా వచ్చినప్పుడు చూసుకుంటే మళ్ళీ డబ్బులు లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఒక గజిబిజితో కూడిన జీవితాలు ఇవన్నీ. లైఫ్లో డబ్బే ఇంపార్టెంట్ అంటే డబ్బు కూడా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఎన్ని నీతి కబుర్లు ఆడినా డబ్బు లేకపోతే మనకు పూట కూడా ఒకడు భోజనం పెట్టేవాడు ఎవడు ఉండడు. బికాజ్ లైఫ్లో డబ్బు ఇంపార్టెంట్, కానీ డబ్బు సంపాదించుకుంటూనే పోతే మనం బ్రతుకు ఎప్పుడు బ్రతుకుతామా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే కీర్తి, డబ్బు అనేది చాలా చాలా అవసరం. అందరూ నీతులు చెప్పేవాళ్ళే, డబ్బు మీద మాకు వ్యామోహం లేదు, డబ్బు అంటే అసలు ఇంట్రెస్టే లేదు, మేము మంచి మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం, మేము ఆ సేవలు చేస్తాం, ఇది ఇదని. కొంతమంది, అందరు కాదు, ప్యూర్ హార్ట్తో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, వాళ్ళకి ఇంకా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా కాకుండా పైకి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా శుద్ధపూస మాటలు మాత్రమే. డబ్బు లేనిది మనం ఒక్క అడుగు కూడా వేయలేము. ఒకటి. అయితే ఈ డబ్బును మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా మనం వీటిని సంపాదించడం ఒకటి, సేవింగ్స్ చేసుకోవడం ఇంకొకటి. సో ఈ రెండిటి గురించి ఒక 2 టిప్స్ చెప్తాను నీకు. అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఓవర్గా ఆలోచించడం ఒకటి. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పక్క వాళ్ళు ఒక కారు కొన్నారనుకోండి, సో ఆ కారు మనం కూడా కొనాలి కదా అని చెప్పి దాచుకున్నవన్నీ పెట్టి ఆ కారు కొనడం, అది మూర్ఖత్వం అవుతుంది. అది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకి. నీకు అర్హత లేనప్పుడు నువ్వు ఒక 10 లక్షలు దాచిపెట్టుకున్నావు అనుకో, ఆ 10 లక్షలు నువ్వు మళ్ళీ సేవ్ చేసుకొని ఆ 10 లక్షలతో కారు కొన్నావు అనుకో, ఆ 10 లక్షల కారులో మళ్ళీ నువ్వు డైలీ ఒక మినిమం దగ్గర తిరిగిన ఒక 1000 or 500కి నువ్వు ఆయిల్ పోయాలి కదా, అందులో పోయకపోతే నడవదు. సో దాన్ని ఏంటంటే ఆ 10 లక్షలకి నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా వడ్డీ కడుతున్నట్లు అర్థం దానికి. అలా కాకుండా ఆ 10 లక్షలతోటి నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకో చిన్నది, లేదు అంటే ఏదైనా ఒక ల్యాండ్ తీసుకో, నీ బడ్జెట్లో తగ్గదే. సో దాన్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకున్నావు అనుకోండి, సో దాని నుంచి మళ్ళీ నీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డేకి మీకు ఆ ఇన్కమ్ తోటి మీ లైఫ్ అనేది సాఫీగా కొంచెం పీస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా బయట జనాల కోసం, పక్క వాళ్ళ మెప్పు పొందాలని చెప్పి మనం కష్టపడి స్ట్రెస్ఫుల్ జాబ్స్తో కూడబెట్టిన సేవింగ్స్ తోటి లగ్జరీవికి ఏవైనా కొన్నావే అనుకో, సో వాటికి తిరిగి నువ్వే కట్టాలి. చివరికి ఆ కారు అమ్ముకునే స్థితికి వస్తుంది పొజిషను. చివరికి నువ్వు 10 లక్షలు పెట్టి కొన్న కారు 2 లక్షలకు కూడా కొన్న బయట. అదే. సో అందుకని సేవింగ్స్ అనేవి ఇంపార్టెంట్.
అండ్ ఇంకొకటి వచ్చేసి హెవీ స్ట్రెస్ లేని సేవింగ్స్ అనేవి చాలా చాలా అవసరం. పీస్ఫుల్గా ఉండడం ఒకటి. మనకి ఎప్పుడైతే కొంచెం స్ట్రెస్ అనిపించిందో ఆ టైంలో మనం కొంచెం మెడిటేషన్, యోగా, నచ్చిన ప్లేసెస్కి బై వాక్ వెళ్తూ ఉండడం, డ్యాన్స్ వేయడం, నచ్చిన వాళ్ళతోటి కొంచెం సేపు మాట్లాడడం పీస్ఫుల్గా, మంచి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగడం, ఎక్కువగా చదివే వాళ్ళైతే రామాయణం, భగవద్గీత ఇటువంటి వాటిని కొంచెం సేపు చేయడం. సో ఇవి చేస్తూ ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుద్ది. ఎందుకు అంటే స్ట్రెస్ లేని సంపాదన ఏదీ లేదు కీర్తి. నీకు నాకు కూడా ఉంటుంది స్ట్రెస్. ఏ గెస్ట్ వస్తున్నారో వాళ్ళతో ఏ విధంగా మనం మాట్లాడాలో, ఆ గెస్ట్ ఎలా ఉంటారో, మనతో బాగా ఇంటర్వ్యూ చేయగలమో లేదో, వాళ్ళు ఏమన్నా కొంచెం రూడ్గా మాట్లాడేవారు. సో లాట్ ఆఫ్ థింకింగ్స్ ఉంటుంది మనకి, నెంబర్ ఆఫ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఎవరైతే వాళ్ళ ఫీల్డ్లో ఉంటారో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ప్రతి మనిషి వాళ్ళ వృత్తులలో స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విధాలుగా పీస్ఫుల్గా యోగా, మెడిటేషన్ చేసుకోవడం, నచ్చిన ప్లేసెస్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం, నచ్చిన ఫుడ్ తినడం. ప్రీఆక్యుపైడ్గా మైండ్ని పెట్టుకోవాలి. కొంచెం మైండ్ అనేది మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనుకో, మనం అక్కడ జరిగే సిచ్యువేషన్ని మనం ఫేస్ చేసే విధంగా మనం మైండ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒకటి అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జర్నీకి వెళ్తున్నాం అనుకోండి, ఆడపిల్లలను లాంగ్ వెళ్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన బ్యాగ్లో పెప్పర్ స్ప్రే అనేది పెట్టుకోవాలి. ఇది మనకి ఈ ఉమెన్ కమిషన్స్ వీళ్ళంతా కూడా మనకు చెప్పున్నారు. ఎందుకు అంటే సేఫ్టీ కోసం. లైక్ దట్ అలాగనే ఈ మనీ సేవింగ్స్ కూడా. మనం ఒక వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్లో మనం ఎక్కువ రోజులు బతకాలి, పీస్ఫుల్గా ఉండాలి, మనకు మనీ సేవింగ్స్ ఉండాలి, అండ్ ఆ వచ్చిన మనీ రేపు రోగాలకు పెట్టుకోకుండా ఉండాలి అంటే ఇలా స్ట్రెస్ని మనం ఎప్పటికప్పుడు డౌన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి హెల్త్ విషయంగా హెల్త్ పాలసీ అనేది కూడా ఇంపార్టెంట్ కీర్తి. ఎందుకు అంటే నువ్వు ఒక మహా అయితే చిన్న జాబ్లు అనుకోండి, మహా అయితే నువ్వు జాబ్ చేసిన అన్ని సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాలు జాబ్ చేసి ఒక 10 లక్షలు 20 లక్షలు కూడబెట్టుకుంటావు. ఆ 10-20 లక్షలు రేపు మీ పిల్లలు ఎవరైనా కూడా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అయిపోతాయి. తీరా మీ దగ్గర ఒక 2-3 లక్షలే ఉంటాయి. వెనక ప్రాపర్టీస్ ఏమీ ఉండవు. సర్టైన్ ఒక 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వస్తుంది, హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు సర్జరీస్ చేయాలి. బయట మంచి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే 10 lakhs 20 lakhs అంటారు మినిమం. నీ దగ్గర అంత మనీ లేదు. సో అప్పుడు ఏంటి, ఈ హెల్త్ పాలసీ అనేది మీకు అక్కడ యూజ్ అవుతుంది బాగా. ఈ 2-3 lakhs మీరు అలానే పెట్టుకొని మీకు ఫ్రీగా అన్నీ చేసి చక్కగా పంపించేస్తారు. సో ఇటువంటి కొన్ని పాలసీస్ ఉంటాయి మనకి. సో మనకంత ఐడియా ఉండదు, బట్ దానికి రిలేటెడ్ మనం సెర్చ్ చేసుకుంటూ ఉంటే అటువంటివి పెట్టుకోవడం మనకు మంచిది. సో మనీని కూడా మనం అవసరమైన వరకే యూజ్ చేసుకోవాలి. అనవసరానికి వాడాము అనుకోండి, లగ్జరీ లైఫ్స్కి, అవసరమైనప్పుడు మనకుండవు. అప్పుడు మనం అడుక్కున్నా కూడా మనకు ఎవరు ఇవ్వరు. మనీ మన దగ్గర ఉన్నప్పుడు కీర్తి అందరూ ఉంటారు మన చుట్టూరు. వన్స్ నువ్వు ఒక్కసారి డౌన్లోకి వెళ్ళిపో, ఒక్కసారి నీ దగ్గర రూపాయి లేకుండా ఒంటి మీద బట్టలతో నువ్వు రోడ్డు మీద నిలబడు. అప్పటిదాకా మన రెక్కల్లో పక్కల్లో అంటే మనకి బాగా బెస్టీస్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ, అదే లైక్ దట్ చుట్టాలు, ఫ్రెండ్స్, ఈవెన్ మన పేరెంట్స్ కూడా, వాళ్ళకు కూడా మనం బరువైపోతాము తెలుసా. సో యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని మనం అన్నిటికీ స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకు అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. సో ఈ బంధాలు ఏవైతే ఉంటాయో మన దగ్గర మనీ మనం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మా చుట్టాలు, మావాడు, మా అమ్మాయి అని దగ్గరకు వస్తారు. నీ దగ్గర డబ్బు లేని రోజు చూడు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పి మొహం మీదనే చెప్పేసి వెళ్ళిపోతారు. ఇలాంటి కేసెస్ కూడా మేము కొన్ని చూసాము. ఆ సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండాలి అంటే మనకుండే రిలేషన్స్లో, మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్లో, నైబర్స్లో ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఫిల్టరా ఇవేమన్నా కాఫీనా అంటావేమో, ఫిల్టర్ అంటే ఈ మనుషులను కూడా ఫిల్టర్ చేసే సిచ్యువేషన్లో వచ్చాం మనం. తెలివిగా ప్రాక్టికల్గా బతకడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను అదే మూసలో ఉన్నానంటే నిన్ను నువ్వు దహనించుకుంటున్నట్టే. ప్రాక్టికల్గా ప్రతిరోజు కూడా అప్డేట్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. మనీయే జీవితమా అంటే కాదు, కానీ మనీతో జీవితం ఉంది కాబట్టి తెలివిగా బ్రతకాలంటున్నారు. తెలివిగా బతకాలి. తప్పుడు వాళ్ళని, మనీ మైండెడ్ పీపుల్స్ని, యూజ్ అండ్ త్రో
వాళ్ళని పక్కకి ఎప్పటికప్పుడు దూరం పెడుతూ ఉంటే మనం పీస్ఫుల్గా ఉంటాము. మనీ లేకపోయినా కూడా పీస్ఫుల్గా ఉంటాము. మరి అయితే మనీతో ప్రతిదీ చేయొచ్చు, కాకపోతే ప్రేమని ఆప్యాయతలను మాత్రం మనం కొనలేము. ఇటువంటి ఎథిక్స్ తెలిసిన వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్స్ చేయడం మంచిది. మనం ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ అండ్ లీగల్ ఇష్యూ మనకి వచ్చిందో ఆ టైంలో ఎటువంటి మనీ ఆశించకుండా మనకి హెల్ప్ చేసేవాళ్ళు మనతో ఉండే వాళ్ళకి మనం ఫ్యూచర్లో వాళ్ళకు ₹1 పెట్టినా తప్పులేదు. అలా కాకుండా దారిని పోయే వాళ్ళందరినీ మన చుట్టాలే మన వాళ్ళే అని చెప్పి మనం హెల్ప్ చేస్తూ అన్నీ పెట్టినా కూడా తినేసేసి పక్కకెళ్ళి మూతి దుడుచుకొని మనల్ని తిట్టేసి వెళ్ళిపోయే రోజులు ఇవి. సో అందుకని ఏ రిలేషన్ కూడా కరెక్ట్గా లేదు. ప్రతి రిలేషన్ మనీతో ముడిపడి ఉంది. సో అందుకని సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఆ సేవింగ్స్ అనేవి మీరు కొంచెం ఒక ప్లాన్డ్గా, ఒక ప్రొఫెషనలిజంగా అండ్ స్ట్రెస్ లేకుండా కొంచెం మీరు ఎంజాయ్ చేస్తూ సేవింగ్స్ చేసుకోండి అని నేను చెప్తాను. అసలు ఫైనల్లీ మనీ కన్నా ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి కీర్తి. ప్రతి మనిషికి ప్రేమగా మాట్లాడే వ్యక్తులు మన దగ్గర ఉండడం, ఒక హగ్, ఒక కిస్, ప్రేమగా కూర్చొని మాట్లాడుకోవడం, ప్రేమగా చక్కగా బయటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఫ్రీగా హ్యాపీగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా దొరికే ప్రేమానురాగాలతో కూడిన డబ్బు ఇది ఒకటి. అండ్ వీటితో పాటు వీటన్నిటి వల్ల మనకి కొన్ని హార్మోన్స్ కూడా బాగా మనకి యాక్టివేట్ అవుతాయి బాడీలో. డబ్బు కన్నా ముఖ్యమైనవి మనకి బాడీలో హార్మోన్స్. ఆ హార్మోన్స్ దెబ్బతిన్నాయి అని అంటే నువ్వు ఎన్ని డబ్బు పెట్టినా కూడా నీ ప్రాణం తిరిగి రాదు, నీ బాడీ కరెక్ట్ అవ్వదు. సో బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చు. కొన్ని ఇష్టాలను కోల్పోవడం, కొంతమంది కోసం కొన్ని వదులుకోవాలి, కొంతమంది కోసం కొన్ని నేర్చుకోవాలి, కొంతమంది కోసం కొన్ని మనం మానేయాలి, కొంతమంది కోసం కొన్నిటిని మనం అలవాటు చేసుకోవాలి, కొన్ని సాక్రిఫైజెస్ ఉంటేనే మనది లైఫ్. నాట్ ఓన్లీ మనీ, అన్ని డబ్బు ఉన్నా కూడా, అన్ని సేవింగ్స్ ఉన్నా కూడా, ప్రాపర్టీస్ అన్నీ ఉండి ఒక లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ప్రేమ లేక పరితపించే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారండి. అవన్నీ ఉండి కూడా మన కోసం ఒక పర్సన్ ఉంటే చాలు అనని బతికే వాళ్ళు, స్ట్రెస్కి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయి ఏడ్ చేసేవాళ్ళు సొసైటీలో చాలామందిని చూశాను కౌన్సిలింగ్స్ త్రూ వచ్చిన వాళ్ళలో. సో అందుకని మనీ ఇంపార్టెంట్. ఆ మనీతో పాటు రిలేషన్ కూడా, అది కూడా మన చుట్టూ ఒక 100 మంది 1000 మంది ఉండడం కన్నా ఒక జెన్యూన్ ఫ్రెండ్ కానీ, లేదు అంటే మన సోల్మేట్ కానీ ఒక్కళ్ళు ఉన్నా చాలు. వాటికి మించిన ఆనందం మనకి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో చేసే ఎంజాయ్మెంట్స్లో, తిరిగే పబ్బుల్లో, వీటిల్లో రాదు. ఇవన్నీ టెంపరీగా డబ్బుతో కొనుక్కునే ఆనందం. సో ఆ డబ్బు అవసరం, ఆ డబ్బుతో పాటు ఒక జెన్యూన్ పర్సన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా హ్యాపీగా హెల్తీగా లైఫ్ను లీడ్ చేయగలరు. రైట్. ఆన్ దిస్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today.